మీకు తెలుసా, భారతదేశంలో ఒక ఆలయం ఉంది. అక్కడ ఎలుకలు భయంకరం కాదు, ఎలుకలు అపశకునం కాదు, ఎలుకలే దేవుళ్ళు. ఆశ్చర్యం! అక్కడ ఒక ఎలుక మీ కాళ్లపై నడిస్తే మీరు భయపడరు, మీ జీవితం మారుతుందని నమ్ముతారు. ఈ ఆలయం పేరు కరణీమాత ఆలయం. రాజస్థాన్లోని దేస్నోక్ అనే చిన్న గ్రామంలో ఈ ప్రపంచానికే ఆశ్చర్యం కలిగించే ఆలయముంది. ఇక్కడ దాదాపు 25,000కి పైగా ఎలుకలు స్వేచ్ఛంగా తిరుగుతుంటాయి. వాటినిక్కడ కబాస్ అని పిలుస్తారు. అవి ఎలుకలు కాదు, దైవస్వరూపాలు. కరణీమాత ఆమె సాధారణ మహిళ కాదు. భక్తుల విశ్వాసం ప్రకారం ఆమె దుర్గాదేవి అవతారం. ఆమె మాటకు మరణం కూడా వెనక్కి తగ్గిందంటారు. అంతటి శక్తి కలిగిన సాధ్వి. అందుకే ఈ ఆలయం కేవలం రాయి నిర్మాణం కాదు, నమ్మకానికి ప్రతిరూపం. ఒక కథ ప్రకారం కరణీమాత వంశానికి చెందినవారు మరణించిన తరువాత ఈ ఆలయంలో ఎలుకలుగా జన్మిస్తారు. మళ్ళీ ఎలుకల జన్మ ముగిసిన తరువాత మనిషిగా పుడతారట. అందుకే ఇక్కడ ఒక ఎలుక కూడా చనిపోతే అది పెద్ద అపశకునంగా భావిస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా ఎలుక కాటేస్తే భయపడతారు. కాని ఇక్కడ ఎలుక కాటేస్తే అదృష్టం. భక్తులు చెబుతారు అది కరణీమాత ఆశీర్వాదమని. కొంతమంది ప్రత్యేకంగా ఎలుకలు కాటేయాలని కూడా ఆలయంలో నడుస్తారు. ఇక్కడ ఇంకో అద్భుతముంది. తెల్ల ఎలుక. తెల్ల ఎలుక కనిపిస్తే మీ జీవితంలో భారీ మార్పు వస్తుందని నమ్మకం. అది కరణీమాత స్వయంగా దర్శనమిచ్చినట్లే. కొంతమంది ఏళ్ల తరబడి ఒక్క తెల్ల ఎలుక దర్శనం కోసం వేచిచూస్తారు. ఈ ఆలయం మనకి ఏమి చెబుతోంది తెలుసా? భయం మన మనస్సులో ఉంటే అది విషమవుతుంది. నమ్మకం మన హృదయంలో ఉంటే అదే శక్తిగా మారుతుంది. ఎలుకను చూసి భయపడే ప్రపంచంలో భారతదేశం మాత్రం ఎలుకలో కూడా దేవుణ్ణి చూస్తుంది. భారతదేశమంటే అద్భుతాల దేశం కాదు, నమ్మకాల శక్తికి నిలువెత్తు సాక్ష్యం. మీరు భయపడేది ఎప్పుడో ఒకరోజు మీకు ఆశీర్వాదంగా మారుతుంది. ప్రణామం కరణీమాత. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.